హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు కున్నమ్మ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో, ముందు వీడియో అయితే సెండ్ ఆఫ్ వీడియో పెట్టాను గదండీ! సో, దాని కంటిన్యూ లెంత్ అవుతుందని జెప్పేసి మళ్ళీ వేరే వీడియో పెడుతున్నాను. సో, ఫైనల్‌గా మేమైతే బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌కయితే రీచ్ అయిపోయామనమాట. సో, చూడండి మా ఆయన అండ్ కుందను ఎంత ఫాస్ట్‌గా ఎళ్ళిపోతున్నారో. నాకైతే కార్ దిగగానే అడుగు గూడా పెట్టబుద్ధి గాట్లేదు. అండ్ మా కార్ వెళ్ళిపోతూ ఉంటే వెనకాల కుందన్ పేరు చూస్తూ అలా ఉండిపోయాననమాట. సో, వీళ్ళేమో పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోతున్నారు. కుందన్‌కైతే అప్పటికి అర్థం గాట్లేదు. ఫ్లైట్ ఎంజాయ్‌మెంట్ అని పరిగెత్తుతున్నాడు. అండ్ నాకెందుకు లాస్ట్ టైము యాక్చువల్‌గా లండన్ దాటిన తర్వాత కొంచెం మిస్ అయిన ఫీలింగొచ్చింది. బట్ ఈసారి బెంగుళూరులోనే వచ్చేసిందనమాట. అండ్ ఇక్కడ ఫ్లైట్ టైమింగ్స్ అదంతా చూసుకొని అండ్ చెకింగ్‌కయితే వెళ్ళిపోయామనమాట. యాక్చువల్‌గా కొంచెం లేట్ అయిపోతూ ఉండింది. ఆడికాడికి రీచ్ అయ్యామనమాట. అండ్ 2కి ఫ్లైట్ అయితే చెక్ ఇన్ టైమ్ వచ్చేసి 10:30 అట్లా అయితే మేము కొంచెం లేట్‌గా ఎళ్ళిపోయామింకా. అండ్ లక్కీలీ మాకు హ్యాండ్ లగేజ్ చాలా ఎత్తుకెళ్ళిపోయాము. అంటే ముగ్గురికి 3 హ్యాండ్ లగేజ్‌లు చిన్న ట్రాలీలు తీసుకున్నామనమాట. ఎక్స్‌ట్రా బ్యాగ్ తీసుకున్నా గూడా సరిపోలేదు మాకు వెయిట్. మేము అనుకున్నట్లే ప్రతి బ్యాగ్‌లో ఒక 1 కేజీ గాని, 1½ కేజీ గాని ఎక్స్‌ట్రా పెట్టుకున్నామనమాట. సో, వాళ్ళు ఒక్కదానికైతే ఎక్స్‌క్యూజ్ చేశారు పాపము. మళ్ళీ అన్నిటికి ఉండేసరికి అడ్జస్ట్ చేసుకోండి ఎక్స్‌ట్రా బ్యాగ్ ఉంది గదా! అని జెప్పి ఇచ్చారు. సో, మళ్ళీ అడ్జస్ట్ చేసి మళ్ళీ అయితే చెకింగ్ అయితే చేసేసామనమాట. అండ్ హ్యాండ్ లగేజెస్ కూడా చెక్ ఇన్ చేశాము. అప్పటికి తెలియలేదు మాకు అవసరము. ఊపుకుంటే ఎళ్తున్నాం అన్ని బ్యాగులేసేసి. తర్వాత కుందను వేరే ఫ్లైట్ మారాక డ్రెస్ అంతా పాడు చేసుకున్నాడు. అట్‌లీస్ట్ ఒక్క డ్రెస్ కూడా పెట్టుకోలేదనమాట. సో, అది నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ అయింది. అట్‌లీస్ట్ ఒక పెయిర్ ఆఫ్ క్లాత్స్ అన్నా పెట్టుకుంటే బావుండేదని. అంటే బ్యాక్ ప్యాక్‌లో ఒక బెడ్ షీట్ పెట్టుకున్నాను. అంటే వాళ్ళిచ్చేవి అంత మంచిగుంటదో లేదో వీడికి కంఫర్ట్ ఉండేది ఒకటి తీసుకున్నాను. అండ్ వాడి వాటర్ బాటిల్స్, వాడి స్నాక్స్ దానికి సరిపోయిందనమాట. సో, ఒక పెయిర్ పెట్టుకునుంటే బావుండిందనిపిచ్చింది. ఓకే. ఇట్స్ ఓకే. అడ్జస్ట్ అయిపోయామనమాట. అండ్ ఇక్కడ డ్యూటీ ఫ్రీలో ఇక్కడ మంచిగా గిఫ్టింగ్ ఐటెమ్ అని జెప్పేసి మన ట్రెడిషనల్‌వి బ్రాస్ ఐటెమ్స్ అయితే పెట్టారు. చాలా అనిపిచ్చింది. బట్ ఎందుకో ఇంకా అంటే మా మైండ్‌లో ఒకటుందనమాట. ఎయిర్‌పోర్ట్‌లో ఒకటి తీసుకోవాలని జెప్పేసి. సో, ఇక్కడ ఎందుకు ఆమ్‌స్టర్‌డామ్‌లోకి ఎళ్తామనమాట నెక్స్ట్. సో, అక్కడ తీసుకోవాలన్నట్టు ఇక్కడ ఏం చూడలేదు. చూస్తే మళ్ళీ మైండ్ మారిపోతుంది అన్నట్లు. సో, స్ట్రెయిట్‌గా మేము ఇంకా ఆహ్, ఆహ్, ఫ్లైట్‌కి వెయిటింగ్ ఉంటది గదా! అక్కడికెళ్ళిపోయామనమాట. అండ్ నేను టెర్మినల్ 2కి రావడం ఫస్ట్ టైమ్ అనమాట. టెర్మినల్ 1కి అయితే ఒక 2, 3 టైమ్స్ ఎళ్ళాను. బట్ ఇక్కడికి ఫస్ట్ టైము. ఎయిర్‌పోర్ట్ అయితే అద్దుర్సుందనమాట. ఫారెన్ ఎయిర్‌పోర్ట్స్ కన్నా మించిపోయింది. చాలా బాగా డిజైన్ చేశారనమాట. అండ్ కుందను అల్లరి స్టార్ట్ చేసేసాడు. వాళ్ళ నాన్ననైతే ముప్పతిప్పలు పెడుతున్నాడు. సో, అలా ఆడుకుంటూ ఉండంగానే టైం అయితే అయిపోయిందనమాట. సో, కొద్దిసేపు ఉండంగానే ఆహ్, ప్లేన్ ఎక్కడానికైతే వెళ్ళిపోయాము. సో, చూస్తున్నారు గదా! ఎంత అల్లరి చేస్తున్నాడో చూడండి. అప్పటికి ఆల్మోస్ట్ 11:30, 12 పైన అయిపోయింది. అయినా ఎందుకు నిద్ర రాలేదో నాకైతే అర్థం కాలేదు. మంచి ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నాడు ఫ్లైట్ అని. చూడండి ఎలా డాన్స్ ఏస్తున్నాడో గెంతుతూ. అండ్ ఇంకొక విషయం ఏందంటే హెయిర్ హోస్టెస్‌తో అయితే ఎంత మంచిగా బిహేవ్ చేశాడైతే నాకైతే ఆశ్చర్యం అనిపిచ్చింది. వాడికి చెప్పకుండానే వాడే హాయ్ చెప్పడము అండ్ హౌ ఆర్ యూ అంటే ఆహ్, గుడ్, హౌ ఆర్ యూ అని రిప్లై ఇవ్వడము. అసలు నేను షాక్ అయిపోయాననమాట. చూడండి ఎంత ఎక్సైట్ అవుతున్నాడో. అండ్ ఇక్కడ గూడా చూడండి మంచిగా మాట్లాడుతున్నాడు ఆవిడతో. చాలా నాకు మంచి హ్యాపీ అనిపిచ్చిందనమాట. ఈ మాత్రం చాలు మంచిగా ఆహ్, ఎళ్ళిపోవచ్చు స్కూల్‌కి అంత అన్నట్టు అనుకున్నాను. అండ్ వెళ్ళగానే ఆహ్, ఇది కొత్తగా వచ్చింది గదా! మూవీ వాడి ఫేవరెట్ అనమాట. 'డెడ్‌పుల్' సో, అది పెట్టేసాము.
అంటే ముగ్గురం టైర్డ్ అయిపోయాము. ఫుల్ స్లీప్ అనమాట. నిద్రొచ్చేస్తుంది ఆల్మోస్ట్ అప్పటికి 2 అవుతుంది గదా! అందుకు నిద్రొచ్చేస్తుంది. బట్ ఇంకా ఇవన్నీ ఉంటాయి గదా! అనౌన్స్‌మెంట్స్ ఇదంతా. సో, అందుకు అవన్నీ చూసుకుంటూ టెంప్లెట్స్ ఇదంతా టైమ్ పాస్ చేస్తున్నామనమాట. ఇంకా వాడు ఫిల్మ్ చూస్తూ ఉండిపోయాడు. అండ్ నేను ఇవన్నీ ఒకసారి చూసుకుంటున్నాననమాట మాన్యువల్ ఇదంతా. అండ్ ఇక్కడ ఒక మ్యాగజైన్ ఇచ్చారు. చాలా బావుంది. మేము యాక్చువల్‌గా కేఎల్ఎం ఫ్లైట్‌లో ట్రావెల్ చేస్తున్నాము. చాలా మంచిగా అనిపిచ్చింది నాకు ఈ ఫ్లైట్‌లో. అంటే మెయిన్ లాస్ట్ టైమ్ నేను వేరే ఫ్లైట్ వేరే ట్రై చేశాను. నేమ్స్ ఎందుకులెండి. దాంతో కంపేర్ చేసుకుంటే నాకిది కొంచెం కంఫర్ట్ అనిపిచ్చింది. అండ్ ఇక్కడ చూసారా పౌచెస్ ఇస్తారు గదా! అవన్నీ ఫుల్ నింపేసామనమాట. అంటే మామూలుగా ఉండదు గదా! మనతోటి. సో, ముగ్గురివి సీట్స్ ఫుల్ నింపేసాను. నాప్కిన్, పౌచ్ ఆల్మోస్ట్ 11 అవర్స్ ఉంటుంది మా జర్నీ. సో, అందుకని ముందే అన్నీ పెట్టేసుకున్నాననమాట అక్కడ. మళ్ళీ ఆ బ్యాగ్ పైన పెట్టేసి తీసుకోవడం అదంతా ఎందుకులే అని జెప్పేసి. సో, అలా చూసుకొని ఒక స్లీపేసేసామనమాట. ఒక మీలయితే మిస్ అయిపోయాము. మేము పడుకోండిపోయామని జెప్పేసి. నెక్స్ట్ తర్వాత ఒక 5 అవర్స్, 6 అవర్స్ తర్వాతేమో ఇచ్చారు మళ్ళీ ఇంకొక మీల్. ఇదైతే చాలా బావుంది. చెప్పాను గదా! నాకు కేఎల్ఎంలో ఫుడ్ కూడా చాలా మంచిగిచ్చారు. కుందన్‌కొచ్చేసి పాన్ కేక్ విత్ స్వీట్ సాస్ ఇచ్చారనమాట. అండ్ మాకు వెజ్ పరోటా, వెజ్‌దేదో కర్రీ ఇచ్చారు. నాకు మంచిగనిపిచ్చింది. అండ్ యాక్చువల్‌గా నాన్ వెజ్ పెట్టున్నారనుకున్నాము. బట్ ఓకే. వెజ్జే ఇచ్చారనమాట. ఫుడ్ అంతా నాకు చాలా నచ్చింది. అంటే ఇంటర్నేషనల్ గదా! సో, వేరే వేరే ఫుడ్స్ ఏమన్నా ఇస్తారేమో అనుకున్నా. మంచిగా మన ఇండియన్ టేస్టే ఇచ్చారు. ఓకే. మంచిగా అనిపిచ్చింది. అండ్ మేము ఫైనల్‌గా ఆమ్‌స్టర్‌డామ్‌కయితే రీచ్ అయిపోయామనమాట బెంగుళూరు నుంచి.